వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. తెలంగాణ భూముల విలువకు రెక్కలు. రాష్ట్రంలో భూముల విలువ పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీగా వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను ఏకీకరించాలని సర్కార్ నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% పెంచాలని భావిస్తుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువలో హెచ్చు తగ్గులపై కసరత్తు చేస్తున్నారు. పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువ పెంచడానికి రంగం సిద్ధమైంది. ప్లాట్ల ధరలు ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువలు 1 నుంచి 4 రెట్లకు పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెంచితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి విలువలు పెంచాలని సీఎం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సూచించారు. ప్రస్తుతం చదరపు అడుగు ప్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటు 3200 ఉంది. దీన్ని 60% మించకుండా పెంచాలని సర్కార్ భావిస్తుంది. అంటే చదరపు అడుగు ధర 5120 కానుంది. ప్రాంతాలను బట్టి విలువల్లో మార్పు ఉంటాయని హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్, గచ్చిబౌలి రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర 26,700గా ఉంది. ఇదే వాణిజ్యమైన స్థలం అయితే గజం 44,900గా ఉంది. బద్వేల్లో 10,200గా ఉంది. ఇటీవల బద్వేల్లో ఎకరా 20 కోట్లు పలికింది. మహేశ్వరంలో గజం 2100, వాణిజ్య స్థలం 10,200 చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల 2100 ఉన్న విలువను 300 నుంచి 400% పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా ఉంటే 3000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువను హేతుబద్ధీకరించనున్నారు. పుస్తకం విలువలో భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువలను సవరించి 100% నుంచి 200% పైగా పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.